హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ ట్రెండ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే వన్ బ్లౌజ్ని మీరు చాలా శారీస్ అంటే ఒక 3-4 శారీస్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా పేరప్ చేసుకోవాలో నేను చెప్తాను అనమాట. సో ఈరోజు ఈ మధ్య కాలంలో ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఏ శారీకైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేస్తున్నారు కదా, సో కాంట్రాస్ట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. సో సెల్ఫ్ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, అందరూ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ని ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో అందుకనే నేను కూడా మీకు చిన్న ఐడియాస్ కోసం అని నేను కూడా ఈ మధ్యలో అంటే నేను చేయించుకున్న బ్లౌజెస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేనేం చేశానంటే నేను రీసెంట్గా ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చేయించుకున్నాను. సో దాన్ని మల్టిపుల్గా అంటే అన్ని రకాలుగా యూజ్ అయ్యేటట్టు అంటే సెల్ఫ్ శారీస్ కానీ కాంట్రాస్ట్ శారీస్ కానీ ఎలా యూజ్ చేసుకోవచ్చో దాన్ని బట్టి నేను బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు చిన్న అన్ని శారీస్కి మనం అన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోలేక అంటే మామూలుగా మనకి తక్కువ రేట్ శారీస్ కానీ ఎక్కువ రేట్ శారీస్ కంటే అంటే కాస్ట్ ఎక్కువ ఉన్న శారీస్కి మనం ఎలాగో బ్లౌజెస్ని చేయించుకుంటాం. బట్ ఏంటంటే తక్కువ కాస్ట్ ఉన్న శారీస్కి 500-600 పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునే కన్నా ఇలాంటి బ్లౌజెస్ ఒక బ్లౌజ్ తీసుకొని ఒక బ్లౌజ్ మీరు ఒకసారి చేయించుకొని దాన్ని మీకు అంటే అన్ని శారీస్కి యూజ్ అయ్యేలా చేయించుకుంటే ఏంటంటే మీరు బ్లౌజెస్ని బ్లౌజెస్ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ శారీ తీసుకొని వేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు కాస్ట్ కూడా తగ్గుతుంది. సో నేను ఫస్ట్ బ్లౌజ్ గురించి చెప్తాను, బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్లౌజ్ గురించి చెప్తాను, తర్వాత శారీస్ అన్ని చూపిస్తాను అనమాట. సో ఈ ఒక శారీ నాకు ఎన్ని శారీస్కి ఈ ఒక బ్లౌజ్ మనకి ఎన్ని శారీస్కి యూజ్ అవుతుందో మీకు కూడా అంటే చూస్తే అర్థమవుతుంది కదా. సో నేను చూపించే బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. సో హై నెక్ పెట్టించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. సో నేను చూసాను కదండి మనకి సిల్వర్ కానీ బ్లూ కలర్, గ్రీన్, గోల్డ్, గ్రీన్, మెహందీ గ్రీన్, పీచ్ కలర్ ఈ 3-4 కలర్స్ యూజ్ చేసి ఇలా బ్లౌజ్ డిజైన్ చేపించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట ఐ నెక్ బ్లౌజ్ అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా సేమ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో చూసారు కదండి అంటే మనకి బ్లౌజ్ చూడగానే ఎంత అంటే మల్టీ కలర్ రావడం వల్ల ఏంటంటే బ్లౌజ్ చాలా మంచి లుక్ వచ్చింది అనమాట. సో స్లీవ్స్కి వచ్చేసి ఇక్కడ ఇలా బార్డర్ టైప్ ఇచ్చేసి పైన ఏంటంటే ఇలా నేను బూటీస్ వేయించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కి కూడా ఇలా ఇచ్చారనమాట. సో ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ కి ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ తోటి ఫ్రంట్ నెక్ ఇచ్చామన్నమాట. సో ఫ్రంట్ కి కొంచెం మనకి డిజైన్ అనేది తక్కువ వస్తుంది. సో నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టించాను అనమాట. సో బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఏంటంటే ఇక్కడ డిజైన్ అనేది ఎక్కువ బ్రేక్ అవుతుంది కదా, సో అందుకని నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టించాను అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి వన్ సైడ్ కవర్ అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ పెట్టుకోవడం వల్ల డిజైన్ బ్రేక్ కాకుండా ఉంటుంది. సో చూసారు కదండి మల్టిపుల్ కలర్ తోటి ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం వల్ల సో నేను ఈ బ్లౌజ్ని ఎన్ని శారీస్కి యూజ్ చేస్తానో ఎలా యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను. సో మీకు క్లియర్గా కనిపిస్తుందండి, అంటే నార్మల్గా క్లియర్గా అర్థమవుతుంది. నేను నా దగ్గర ఉన్న శారీస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ అనేది చేపించుకున్నాను అనమాట. సో యాక్చువల్గా అయితే ఇది ఒక శారీ పైకి చేయించుకున్నాను. సో ఇది హాఫ్ పట్టు మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో చూసారు కదండి. సో ఇది వచ్చేసి పీచ్ కలర్ శారీ అండి. సో ఈ పీచ్ కలర్ శారీ వచ్చేసి ఇది టోటల్ ఏంటంటే జార్జెట్ శారీ అనమాట. సో దీనిపైన ఏంటంటే ఇట్లా బూటీస్ గోల్డ్ కలర్ బూటీస్ ఇచ్చాడు అండ్ కింద వచ్చేసి నేను లేస్ జాయింట్ చేయించుకున్నాను అనమాట. సో లేస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇలాంటి శారీస్కి ఏంటంటే కొంచెం డిజైనరీ వేర్గా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కదా. సో దీనికి వచ్చేసి నేను ఇందులో పీచ్ కలర్ ఉంది కాబట్టి సో పీచ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. సో నేను యాక్చువల్గా వేసుకొని చూపిద్దాం అనుకున్నా, సో అంత టైం లేకుండే అందుకనే మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి సో ఇది కూడా ఈ బ్లౌజ్కి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఫస్ట్ శారీ అయితే ఇది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నేను చెప్పాను కదండి ఇది ఒక శారీ మీదకి చేపించుకున్నాను బ్లౌజ్ అనేసి. యాక్చువల్గా అయితే నేను ఈ శారీ మీదకి చేపించుకున్నానండి బ్లౌజ్. సో ఈ శారీలో డిజైన్ బేస్ చేసుకొని
నేను ఆ డిజైన్ చేపించుకున్నాను అనమాట. సో మనకి బార్డర్లో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ని నేను ఈ బ్లౌజ్కి చేపించుకున్నాను అనమాట. సో చూడండి ఎంత బాగుందో, సెల్ఫ్ కలర్ కూడా చాలా బాగుంటుంది కదా. సో ఈ బార్డర్లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ని నేను బ్లౌజ్కి వర్క్ చేపించుకున్నాను అనమాట. సో చూసారు కదా, సో ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. సో ఇది వచ్చేసి బార్డర్ అనమాట. సో ఈ బార్డర్కి ఈ డిజైన్ మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేపించుకున్నాను. సో దీంట్లో కూడా మనకి పీచ్, బ్లూ, గ్రీన్ కలర్ ఉంది కదా. సో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో దీనికి నార్మల్ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ డిజైన్ అంటే యాక్చువల్గా నేను ఆ శారీస్కి యూజ్ అయ్యేలాగా ఈ డిజైన్ని ఈ శారీకి యూజ్ అయ్యేలాగా ఇది డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో దానివల్ల చాలా మంచి లుక్ వచ్చింది. సో చూడండి ఎంత బాగుందో. సో నెక్స్ట్ వచ్చేసి శారీ వచ్చేసి సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అండి. సో ఇది వచ్చేసి ఖాదీ సిల్క్ శారీ అనమాట. సో దీనికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. నార్మల్గా దీనికి అన్ని పింక్ అయినా బ్లాక్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. సెల్ఫ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. సో నేను కూడా దీనికి కూడా ఈ బ్లౌజ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అనేసి, సో కాంట్రాస్ట్ బ్లాక్ అంటే ప్లెయిన్ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ ఈ శారీకి ఇట్లా ప్రిఫర్ చేస్తే ఏంటంటే మంచి లుక్ అనిపిస్తుంది కదా. సో అందుకని చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో సెల్ఫ్ వేసుకుంటే మనకు అంత మంచి లుక్ ఏం రాదు. సో దీనివల్ల ఏంటంటే మల్టీ కలర్ తోటి ఈ ప్లెయిన్ శారీకి చాలా మంచి లుక్ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సో ఇది వచ్చేసి బ్లూ కలర్ ప్లెయిన్ శారీ అండి. సో శారీ మొత్తం బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. సో ప్లెయిన్ బ్లూ కలర్ శారీ. ఇంకా నేను వీటికి ఫినిషింగ్ కూడా ఏం చేయించలేదండి, ఫాల్స్ కానీ పీకోస్ కానీ ఏం చేయించలేదు. సో దీనికి కూడా చూడండి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్. సో దీనికి కూడా చూడండి ఎంత మంచి లుక్ అయితే కనిపిస్తుందో, చాలా మంచి లుక్ అనేది ఉంది అనమాట. సో హైనెక్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి సో మీరు ఈజీగా ఇలాంటి బ్లౌజ్ తో డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్ గా మనం సెల్ఫ్ గా ట్రై చేయొచ్చు, ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇలాంటి బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయించుకుంటే మీకు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ శారీస్ కి అని కాదు, నార్మల్ గా వేరే శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి యాష్ కలర్ అండి. సో దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది కాబట్టి సో నేను కూడా దీన్ని కూడా పేరప్ చేద్దామని అనుకుంటున్నా. సో దీనికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, లుక్ అయితే చాలా బాగుంది. సో మల్టీ కలర్ తోటి ఇలా బ్లౌజెస్. సో మనం నార్మల్ గా మల్టీ కలర్ డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా మనకి ఇంతే కాస్ట్ అవుతుంది. సో ఈ వర్క్ వచ్చేసి నాకు 700-800 అలా పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో పీచ్ కలర్ శారీ చూసాం కదా. సో అదే సేమ్ శారీ, బట్ ఏంటంటే దీనికి ఇంకా లేస్ ఏం వేయించలేదు, ఇంకా దీన్ని ఏం ఫినిషింగ్ చేయించలేదు అనమాట. సో క్రీమ్ కలర్ శారీ అండి, గోల్డ్ అండ్ క్రీమ్ అనమాట. సో క్రీమ్ లో డార్క్ గోల్డ్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి దీనికి కూడా ఈ బ్లౌజ్ అనేది చాలా అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి దీనికి కూడా చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది, చూసారు కదండి. సో చాలా బాగుంది అనమాట. సో నేను షార్ట్స్ లో బ్లౌజెస్ ని ఈ బ్లౌజ్ ని శారీస్ ని క్లియర్ గా చూపిస్తాను, నాకు ఇలా చూపించడానికి వస్తలేదన్నమాట. సో చూసారు కదండి, ఇది కూడా చాలా బాగుంది. సో నేను ఎప్పుడైనా ఈ శారీస్ వియర్ చేసిన తర్వాత పిక్స్ యాడ్ చేయడానికి ట్రై చేశాను. సో నా కలెక్షన్, నా బ్లౌజ్ కలెక్షన్, నా శారీస్ కలెక్షన్ ఇంకా మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నేను పెట్టే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో నా దగ్గర నా శారీ కలెక్షన్, నా బ్లౌజ్ కలెక్షన్ ఏదైనా మీరు చూడండి, మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది కదా. సో మీ అందరికీ నా కలెక్షన్ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను. అందుకే నేను వీడియోస్ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏం వీడియోస్ కావాలనేది కూడా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.